నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః 2025 జనవరి 25వ తారీఖు శనివారం నాడు ఏకాదశి అయ్యింది. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం పంచాంగం ప్రకారము సూర్యోదయ సమయము ఉదయం 6:53 సూర్యాస్తమ సమయం సాయంత్రం 6:04 వరకు. ఈ రోజు తిథి ఏకాదశి రాత్రి 8:27 వరకు. తదుపరి ద్వాదశి తిథి ప్రవేశము. ఈ రోజు నక్షత్రం అనురాధ ఉదయం 7 గంటల వరకు, తరువాత జ్యేష్ఠ నక్షత్ర ప్రవేశము. ఈ రోజు వర్జం మధ్యాహ్నం 1:01 నుండి మధ్యాహ్నం 2:42 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 8:22 నుండి ఉదయం 9:07 వరకు. రాహుకాలం ఉదయం 9:40 నుంచి 11:04 వరకు. యమగండ కాల సమయము మధ్యాహ్నం 1:52 నుంచి మధ్యాహ్నం 3:16 వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 5:17 నుంచి ఉదయం 6:05 వరకు. అమృత ఘడియలు రాత్రి 11:08 నుంచి రాత్రి 12:49 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:06 నుంచి మధ్యాహ్నం 12:51 వరకు అభిజిత్ ముహూర్తము. ఇది నేటి పంచాంగం. నమస్తే. జనవరి 25, 2025 మేషాది ద్వాదశ రాశుల వారికి గ్రహస్థితుల ప్రకారము అన్ని రంగాల వారికి ఎట్లాంటి ఫలితాలు ఇవ్వబోతోంది అనే అంశంలో మేషరాశి వారికి విద్యార్థులు కనుక చూసినట్టయితే చదువు మీద శ్రద్ధ పెట్టే సమయము, శ్రద్ధతోనే చదివితేనే విజయాన్ని సాధించే అవకాశము, పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తారు. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందడంతో పాటు ప్రమోషన్స్, ప్యాకేజీ పెరగడము అనే అవకాశాలు కనబడుతున్నాయి. వ్యాపారస్తులకు కొత్త వ్యాపారాల్లో ముందుకు సాగవచ్చు. భాగస్వామి వ్యాపారాలు అనుకూలంగా ఉండి లాభాలను తెచ్చిపెడతాయి. వ్యవసాయదారులకు నూతన పంట యొక్క సాగు చాలా మంచి లాభాలను తెచ్చిపెడుతుంది. నీటి వనరులు కూడా చక్కగా సరిపోయి అనుకూలంగా ఉండబోతోంది. వాణిజ్యపరంగా చూసినట్టయితే లాంగ్ టర్మ్ ప్రాజెక్ట్స్ లాభాలని తెచ్చిపెడతాయి. పారిశ్రామిక రంగం వారికి మీ యొక్క ప్రాజెక్ట్స్ మంచి ధర పలికి డిమాండ్ పెరిగే అవకాశం కనబడుతోంది. చేతి వృత్తుల వారికి కొత్త ఆర్డర్స్ అందుతాయి. మీ యొక్క క్రియేటివిటీ పేరు ప్రతిష్టలతో పాటు లాభాలను తెచ్చిపెట్టడంతో పాటు కొత్త ఆర్డర్లను కూడా, అంటే వేరే వేరే ఆర్డర్స్ కూడా మీ చేతికి అందే అవకాశము ఈ రోజు కనబడుతోంది. చిత్ర పరిశ్రమ వారికి నటీనటులకు మంచి అవకాశాలు, మీ యొక్క పేరు పెరగడంతో పాటు ప్యాకేజ్ కూడా పెరిగే అవకాశం కనబడుతోంది. అయితే రాజకీయ రంగంలో చూసినట్టయితే కనుక మీ చురుకుదనం జనాల మధ్య మంచి మద్దతుతో పాటు పేరు ప్రతిష్టలు కూడా తెచ్చే అవకాశము, తద్వారా అధిష్టానం యొక్క మన్నన పొందే అవకాశం కనబడుతోంది. ఐటీ రంగం వారికి ప్రాజెక్టులు విజయవంతమవుతాయి. కొత్త ఆఫర్స్ను మీరు అందుబాటులోకి తెచ్చుకుంటారు. ఆరోగ్యపరంగా చూసినట్టయితే మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. తద్వారా చిన్న చిన్న రుగ్మతలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారాలు: మంగళవారం నాడు హనుమంతుడి ఆలయాన్ని సందర్శించండి. తద్వారా విశేషమైన ఫలితాలు పొందవచ్చు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క విద్యార్థులను చూసినట్టయితే చదువుల్లో కొత్త సబ్జెక్టులు నేర్చుకోవడంలో మంచి ప్రగతిని సాధిస్తారు. విదేశాలు వెళ్లే అవకాశం కనబడుతోంది. ఉద్యోగస్తులకు నూతన అవకాశాలు వస్తాయి. మీరు పనిచేసే స్థలంలో ప్రశంసలతో పాటు ప్యాకేజీ పెరిగే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు కొత్త కొత్త వ్యాపార ఒప్పందాలు చేసుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఈ రోజు ప్రారంభించుకోండి. వ్యవసాయదారులకు మంచి పంటలు దిగుబడి అవుతాయి. దానికి తగిన విశేషమైన ధర పలిగే అవకాశం కనబడుతోంది. వాణిజ్య రంగం వారికి విదేశీ మార్కెట్లో మీ యొక్క ఆర్థిక లావాదేవీలు సక్సెస్ సాధించడంతో పాటు ఒప్పందాలు బలపడతాయి. పారిశ్రామిక రంగం వారికి కొత్త మిషనరీ కొనుక్కోవాలన్నా లేదా పాత మిషనరీతో రిపేర్లు చేయించుకోవాలన్నా ఈ రోజు చాలా చక్కని అనువైన సమయము. ఆ దిశగా మీరు ప్రయత్నాలు చేసుకోండి. చేతి వృత్తుల వారికి వినూత్నమైన ఆలోచనలతో మీ యొక్క క్రియేటివిటీ పెట్టినట్టయితే కనుక కొత్త ఆర్డర్లతో పాటు మీ ఆదాయం పెరగడము, లాభాలు రావడము జరుగుతుంది. చిత్ర పరిశ్రమ వారికి
అంటే నిర్మాతలకు, డైరెక్టర్లకు మంచి అవకాశాలు వస్తాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి విశేషమైన పేరు ప్రఖ్యాతలు వస్తాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే మీ యొక్క ఆహారపు అలవాట్ల మీద శ్రద్ధ పెట్టండి. లేదు అంటే కనుక అనారోగ్య సూచనలు గోచరిస్తున్నాయి. కుటుంబ పరంగా కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. శుభవార్తలు వింటారు. శుభకార్యాలు చేస్తారు. ఐటీ రంగంలో ఉన్న వారికి కొత్త టెక్నాలజీ మీద మీరు ట్రైనింగ్ అయినా అవ్వాలి, లేదు అంటే నేర్చుకోవాలి, లేదు అంటే కనుక ఉన్నవాళ్ళు ఎన్హాన్స్ చేసుకోవాలి, అంటే డెవలప్ చేసుకునే పరిస్థితి కనుక చేసినట్టయితే కొత్త కంపెనీలు మిమ్మల్ని పిలిచే అవకాశం కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, శుక్రవారం నాడు అమ్మవారి పూజ చేసుకోండి. ఆలయ దర్శనం చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. తదుపరి మిథున రాశి. ఈ రాశిలో ఉండే విద్యార్థులు కొత్త కోర్సులు నేర్చుకోవడం కనుక చేసినట్టయితే తద్వారా విదేశాలు వెళ్లే అవకాశం కనబడుతోంది. విద్యార్థులకు ఇది చాలా అనుకూలమైన సమయము. అస్సలు వృధా చేసుకోకండి. ఉద్యోగస్తులకు మీ యొక్క ఆలోచనలను కనుక మెరుగుపరిచినట్టయితే కొత్త అవకాశాలు రావడము, స్థానచలనాలు రావడము, కొంతమంది కంపెనీలు మారడము, కొంతమందికి ప్రమోషన్స్తో పాటు ప్యాకేజీ పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకు మీ యొక్క ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. కొత్త ఒప్పందాల జోలికి ఈరోజు అస్సలు వెళ్ళకండి. వ్యవసాయదారులకు ఆర్గానిక్స్ పంటలలో విశేషమైన లాభాలు పొందే అవకాశం కనబడుతోంది. మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. వాణిజ్య రంగంలో ఉన్న వారికి మార్కెటింగ్ వ్యూహాలు, అంటే మీరు మార్కెటింగ్ని ఎట్లా ఉండబోతోంది అని సర్వే కనుక చేసి అక్కడ మీ ప్రోడక్ట్స్ని కనుక పెట్టినట్టయితే విశేషమైన గిరాకీతో పాటు ధర పలికే అవకాశం కనబడుతోంది. పారిశ్రామిక రంగం వారికి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడం వల్ల లాభాలు పొందుతారు. చేతి వృత్తుల వారికి కొత్త డిజైన్స్ని మీరు కనుగొని మీ క్రియేటివిటీని జోడించినట్టయితే కనుక మంచి ఆర్డర్స్ వచ్చే అవకాశము, తద్వారా లాభాలు వచ్చే అవకాశం కనబడుతుంది. చిత్ర పరిశ్రమ వారికి, నటీనటులకు ఈరోజు చక్కని అవకాశాలు వస్తాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి మీ యొక్క నిర్ణయాలు ఏవైతే తీసుకుంటారో వాటికి ప్రజల యొక్క సపోర్టు, మద్దతు మీకు లభిస్తుంది. ఆరోగ్యం కనుక చూసినట్టయితే చలికి సంబంధించినటువంటివి, లంగ్స్కి సంబంధించినటువంటివి, తరువాత శ్వాసకు సంబంధించినటువంటి చిన్న సమస్యలు కొంతమందికి పెద్ద సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. కుటుంబ పరంగా చూసినట్టయితే అన్యోన్యమైన వాతావరణం ఉంది. సానుకూలమైన వాతావరణం ఉంది. శుభవార్తలు వింటారు. స్థిరచరాస్తులు కొనుగోలు చేస్తారు. ఐటీ రంగంలో ఉన్నవారు కొత్త ప్రాజెక్ట్స్ను ఏవైనా చేపట్టి ఉంటే విశేషమైన పేరు ప్రఖ్యాతలతో పాటు మీ ప్యాకేజ్ పెరిగే అవకాశము, కొత్త కంపెనీల నుంచి మీకు ఆఫర్స్ వచ్చే అవకాశము గోచరిస్తోంది. మీకు చెప్పదగిన పరిహారము, బుధవారం నాడు గణపతి ఆలయ సందర్శనం చేసి గణపతి స్తోత్రాన్ని మీ నోటంట పఠించండి. గణపతికి గరికమాలను కనుక సమర్పించినట్టయితే ఏవైనా ఆటంకాలు కానీ, లేదా అంటే వెనక్కి వెళ్ళడం కానీ, అడ్డంకులు కానీ, ప్రతికూలతలు కానీ ఉన్నట్టయితే అవి తొలగిపోయి సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. ఇవి ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.